ప్రభువుని అడుగుదాం. సహాయం చేయ్యా! నేను తేజరిల్లేటట్లు. నా చుట్టూ చీకటుందంటే కారణం నేనే సరిగ్గా అంతే కదమ్మా! ఒక రూమ్‌లో చీకటుంది. ట్యూబ్ లైట్ ఏమో పని చేస్తా ఉంది. అంటే ఏమని అర్థం? ట్యూబ్ లైట్ సరిగ్గా వెలగట్లే. మసగ్గా వచ్చేస్తే బెడ్ లైట్‌లాగా వెలుగుతుందది. ప్రాబ్లమ్ ఎక్కడ? చీకటిదా? ఆ లైట్‌దా? లైటే సరిగ్గా వెలగట్లే. మనం సరిగ్గా వెలిగితే ఆ రూమ్‌లో చీకటుండదు. మన చుట్టూ చీకటుండదు. మన చుట్టూ పనివారేమి అపవిత్రులుంటారు. మన ఇంటి వారేమి చుట్టుపక్కలేమి అపవిత్రులుంటారు. అయితే వాళ్ళేమైపోవాలా? పవిత్రులైపోవాలా? వాళ్ళు ఆత్మీయులైపోవాలా? శరీరానుసారులుంటారు. వాళ్ళు ఆత్మానుసారులైపోవాలా? అంటే నీలో వెలుగు ప్రకాశించాల. నీలో పరిశుద్ధత తగ్గకూడదు. సరిగదా తేజరిల్లాల. కొన్నిసార్లు బయట చీకటొచ్చేసిందండి. బయట పాపముందండి. అది నన్ను ఇలా చేసేసింది. కాదు, కాదు. నిన్నక్కడ ఎందుకు పెట్టినాడంటే నువ్వు వెలగాల. నువ్వు వెలిగి ఆ చీకటిని పోగొట్టాలని అక్కడ పెడతాడు. పక్కన చుట్టుపక్కల అపవిత్రమైన మనుషులుంటారు, తిరుగుతుంటారు. వాళ్ళ యొక్క అపవిత్రమైన చేష్టలు మనకు చిరాకు పట్టిస్తాయి. ఛీ! 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 ఎక్కడ పెట్టినాడబ్బా దేవుడు నన్ను? ప్రభా ఎందుకిక్కడ పెట్టినావంటావు? ఎందుకు పెట్టినానా? ఆడ చీకటుందని పెట్టినా తల్లి. నువ్వు వెలుగని పెట్టినా. అంటే ప్రభువా నేను వెలగాల. నేను వెలగాల. అక్కడ అపవిత్రతున్నా నీలో పవిత్రత అధికమవ్వాలే తప్ప తగ్గకూడదు. తగ్గితే ఆ చీకటేమైతదంట కమ్ముకొస్తది. జనములను కమ్ముకున్నట్టు నిన్ను గూడా కమ్ముకుంటది. నిన్ను గూడా చీకట్లోకి తీసుకెళ్ళిపోతుంది. జాగ్రత్త. నువ్వు వెలగకపోతే అదే నిన్ను కమ్ముకొస్తది. నీలో ఉన్న పవిత్రత అధికమవ్వాల్సి అంతకంతకు తేజరిల్లాలి. నీ వెలుగుకి ఆ చీకటి వెలుగుగా మారాలి. వారిలోని అంధకారము, అపవిత్రత పవిత్రతగా మారాలి. వారిలోని అజ్ఞానము జ్ఞానంగా మారాలి. రక్షణ లేని వారు రక్షించబడాలి.